అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇక ఈ క్రమంలోనే నాట్స్ న్యూజెర్సీలో పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఇక ఈ టోర్నమెంట్లో 37 టీమ్స్ పోటీ పడ్డాయి. దాదాపుగా 1000 మంది ఆటగాళ్లు ఇందులో తమ ఆట తీరు చూపెట్టేందుకు పోటీ పడ్డారు. నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి చొరవతో న్యూజెర్సీ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ కు అటు ఆటగాళ్ల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. నాట్స్ న్యూజెర్సీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సురేంద్ర పోలేపల్లి ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అలాగే నాట్స్ కోఆర్డినేటర్ టీం నుంచి ప్రసాద్ రేకి, నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఇమిగ్రేషన్ అధ్యక్షులు రాకేష్ వేలూరు, నాట్స్ మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ న్యూజెర్సీ నాయకులు వంశీ వెనిగళ్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేశారు. తెలుగు వారిని కలిపే ఆటలైనా సంబరాలైనా నిర్వహించడానికి నాట్స్ ఎప్పుడూ ముందంటుందని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అన్నారు. నాట్స్ తెలుగు వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా తానా న్యూయార్క్ విభాగం ఆధ్వర్యంలో 15 ఏళ్లు అంతకు పైబడిన హై స్కూల్ విద్యార్థుల కోసం ఆన్లైన్ ఏపీ క్యాలిక్యులస్ సమ్మర్ క్యాంప్ అద్భుతంగా జరిగింది. సుమారు 100 మందికి పైగా హై స్కూల్ విద్యార్థులకు ఈ కార్యక్రమంలో విలువైన శిక్షణ లభించింది. విద్యార్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తానా న్యూయార్క్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్నేని సహాయ సహకారాలతో ఈ కోర్సులు రూపొందించారు. ఇక విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్రంగా నేర్చుకునే తత్వాన్ని పెంపొందించేలా ఈ కోర్సులు తీర్చిదిద్దారు. ఆగస్టు 5, 6, 12, 13, 19 మరియు 20 తేదీల్లో ప్రతి మంగళ, బుధవారాల్లో 6 సెషన్స్ లో విద్యార్థులకు 9 నుంచి 10 గంటల పాటు క్లాసులు జరిగాయి. ఇక ఈ తరగతుల్లో ప్రీ క్యాలిక్యులస్, క్యాలిక్యులస్, లిమిట్స్, డెరివేటివ్స్ యొక్క అనువర్తనాలు, ఇంటిగ్రల్స్, వాటి అనువర్తనాలతో సహా అనేక అంశాలను శ్రీ మహాన్ మాలేపాటి బోధించారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి మూవీస్ నిర్మించిన మద్రాసి చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ 2 బ్లాక్ బస్టర్ సింగిల్స్ తో అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి సందడి చేరుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనిలో హీరోగా శివ కార్తికేయన్, హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ మదరాసి చిత్రం అందరికీ చాలా స్పెషల్ సినిమా అంటూ సెప్టెంబర్ 5 తర్వాత మీ అందరికీ ఫేవరెట్ సినిమా అవుతుందన్నారు. ఇక దీంతో పాటు ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్ అని కూడా పేర్కొన్నారు. ఒక అద్భుతమైన టీమ్ తో కలిసి పనిచేశాన్ని, శివ కార్తికేయన్ గారు, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారన్నారు. అందరూ సెప్టెంబర్ 5న తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ వెల్లడించారు. యాక్షన్, లవ్ అన్ని ఎమోషన్స్ ఉన్న అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుందన్నారు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కన్నడ బ్యూటీగా పేరు పొందిన రుక్మిణి వసంత్ చెప్పారు. వరుసగా పాన్ ఇండియన్ ఛాన్స్లు అందుకుంటూ తాను బ్రాండ్ గా ఆమె వెలిగిపోతోంది. ఇప్పుడు సప్త సాగరాలు చిత్రం తర్వాత సౌత్ లో వచ్చిన అసాధారణ గుర్తింపుతోనే ఇది సాధ్యమైంది. మద్రాసి చిత్రంతో కూడా ఆమె ఇమేజ్ మరింత పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఓట్ చోరీ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ తన సర్వశక్తులన్నీ ఉపయోగించి మరీ మోదీ సర్కార్పై దాడి చేస్తోంది. గత ఎన్నికల్లో మోదీ, అతని టీంకు ఈసీ కూడా సహకరించిందని సాక్షాత్తు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని ఓట్లు చోరీ అయ్యాయో వివరాలతో ప్రజల్లోకి వచ్చారు. ఫలితంగా బీజేపీ సైతం ఎదురు దాడికి దిగుతోంది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదంది. మరోవైపు ఈసీ కూడా రాహుల్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో రాహుల్, కాంగ్రెస్ నేతలు అసలు తగ్గట్లేదు. ఓట్ల చోరీ విషయంలో ఇటీవలే అణుబాంబు పేల్చామని, త్వరలోనే మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ అధికార యాత్ర ముగింపు సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని దెబ్బతీస్తామంటే బీజేపీని అనుమతించే ప్రసక్తి లేదన్నారు. అందుకే ఈ యాత్రను నిర్వహించామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపించామన్నారు. ఓట్ల చోరీ అంటే హక్కుల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో త్వరలోనే హైడ్రోజన్ బాంబును పేలుస్తామన్నారు రాహుల్ గాంధీ.